ఇప్పుడు బగ్గ నడుస్తున్న చర్చ ఏందంటే రుణమాఫీ ఎప్పుడు హౌ మళ్ళా కొత్త లోన్లు తెచ్చుకోర్రి మేము రాగానే మొత్తం కట్టేస్తాం అది కూడా ఒక్కపారే అని చిన్నగా చెప్పిండ్రా కాంగ్రెస్ వాళ్ళు 10 ఏళ్ల సంది ఎన్నడు రుణమాఫీ పురాగా కాకపాయే ఈలన్న చేస్తారని రైతన్నల ఆపోచన కొత్త గవర్నమెంట్ వచ్చి 4 నెలలు అయిపోయాయి మరి రుణమాఫీ ఎప్పుడైతుందో దీని మీదనే ఖతర్నాక్ సవాళ్లు నడుస్తున్నాయి. నువ్వు రైతు బందే చక్కగా ఇయ్యలేదు, నువ్వు రేపు ఆగస్టు 15 తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవరి చెవులలో పువ్వు పెడుతున్నావు? అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన భూమి ఆకాశాలు తలకిందులైనా కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఊరేసుకొని సచ్చిన 15 ఆగస్టు లోపల రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తా. ఏకకాలములో ఆగస్టు 15వ తేదీ నాడు ఈ 39,000 కోట్ల రుణమాఫీ నువ్వు చేయకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను రుణమాఫీ చేస్తే నీ పార్టీ నువ్వు రద్దు చేసుకుంటావా? సవాలు స్వీకరించు. ఒక 10-12 పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగిరేసేది ఖాయమని. 4-5 వచ్చింది టీఆర్ఎస్ వాళ్ళు రమ్మంటే మొత్తం 25 మంది ఇప్పుడే వస్తట్టు. వద్దురా బాబు మాకేమవుతుంది ఇప్పుడు నేను ఒక్కనే అనుకుంటే 20 మంది ఎమ్మెల్యేలు వస్తారు రేపు పొద్దున.